హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం స్టఫింగ్ బాక్స్ని 3 డిఫరెంట్ వేస్లో ఏ విధంగా మోడలింగ్ చేసుకోవచ్చు అన్నది చూద్దాం. సో నేను మెథడ్ని డ్రా చేసుకోవడానికి ఒక పార్ట్ని క్రియేట్ చేస్తున్నా. సో ఒక పార్ట్కి నేను బాడీ అండర్ స్కోర్ స్టఫింగ్ బాక్స్ మెథడ్ 1 అని చెప్పి నేమింగ్ ఇస్తున్నా. సో 3 డిఫరెంట్ వేస్ ఏంటి అంటే జస్ట్ మన ఏవైతే ట్రీ ఉంటుందో మనకి ఆ ట్రీని కస్టమైజ్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ ఇంకా టూల్స్ని వాడుతూ మనం కస్టమైజ్ చేసుకుంటూ చేయొచ్చు. సో ఇప్పుడు నేనైతే రీనేమ్ చేసి క్లిక్ ఆన్ ఓకే చేస్తున్నా. ఫస్ట్ మెథడ్ 1 ఓకే. సో నౌ నేను ఇప్పుడు స్కెచ్ తీసుకొని ఫస్ట్ బేస్ ఆఫ్ ద పార్ట్ని నేను డ్రా చేయబోతున్నా. సో ఆ రెక్టాంగులర్ షేప్. సో బట్ మనకి రెక్టాంగులర్ షేప్కి ఏంటి అంటే అక్కడ మనకి ఎటువంటి డైమెన్షన్స్ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏంటి అంటే రిస్టోర్ ఆల్ పొజిషన్స్, రిస్టోర్ ఆల్ కంటెంట్స్ మీన్స్ మనకి ఏవైనా టూల్ బార్స్ మిస్ అయితే మళ్ళీ మనం ఏ విధంగా బ్యాక్కి తీసుకురావచ్చు అని చెప్పి ఇది యూస్ చేసి మనం బ్యాక్కి తీసుకొని రావచ్చు. సో అగైన్ నేను రెక్టాంగిల్ తీసుకొని రెక్టాంగిల్ యూస్ చేసి ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాను. సో కన్స్ట్రైన్ సో ఇక్కడ మళ్ళీ నేను నార్మల్ టు స్క్రీన్ అన్న ఒక ఆప్షన్ కోసం చూస్తున్నా. సో ఆ నార్మల్ టు స్క్రీన్ ఆప్షన్ అనేది నాకు అక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా కస్టమైజ్ యూస్ చేసి ఏవైతే నాకు మిస్ అయ్యాయో టూల్ బార్స్ వాటన్నిటిని కూడా నేను బ్యాక్కి తీసుకొస్తాను. అదేవిధంగా వాటి పొజిషన్లో కూడా నేను మారుస్తాను అనమాట. క్లిక్ ఆన్ ఓకే అండ్ రిస్టోర్ ఆల్ కంటెంట్స్ ఓకే. సో నా this is the command I'm using. This is called as normal to plane or normal to profile. సో నా నేను ఇప్పుడు అక్కడ ఇవ్వలేదు కాబట్టి డైమెన్షన్స్ 100 by 200 అని ఒక ర్యాండమ్ డైమెన్షన్తో రెక్టాంగిల్ డ్రా చేసిన. సో ఈ రెక్టాంగిల్ నేను ఏం చేస్తా అంటే ప్యాడ్ చేసుకుంటా ప్రెసెంట్. సో ప్యాడ్ ఇన్ ద సెన్స్ మెటీరియల్ యాడింగ్ ఆప్షన్. సో మనకి ప్రతిదీ కూడా మెటీరియల్ యాడింగ్, మెటీరియల్ రిమూవల్ కింద పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో మెటీరియల్ యాడింగ్ ఆప్షన్ మీన్స్ ఆ పర్టికులర్ లీనియర్ డైరెక్షన్ కానివ్వండి, లేదంటే సర్క్యులర్ డైరెక్షన్లో కానివ్వండి, లేదా ఒక ప్రొఫైల్ని ఫాలో అవుతూ కానీ మెటీరియల్ యాడ్ చేసేది. సో ప్యాడ్ అనేది ఏంటి అంటే లీనియర్ డైమెన్షన్లో మెటీరియల్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెకండ్ సర్కిల్ 66 డయామీటర్ ఉన్న సిలిండర్ని ఇప్పుడు నేను డ్రా చేయబోతున్నా. సేమ్ ఎక్స్వే ప్లేన్ తీసుకున్నా, ఇక్కడ సర్కిల్ తీసుకున్నా, డయామీటర్ 66 ఇచ్చిన, ఎక్సీడ్ వర్క్ బెంచ్, అగైన్ ప్యాడ్ బికాస్ లీనియర్ డైరెక్షన్లో నాకు హైట్ అనేది యాడ్ అవ్వాలి. సేమ్ 50 mm మనకు డ్రాయింగ్లో ఇచ్చినట్టుగా నేను హైట్ యాడ్ చేశాను. అగైన్ సర్కిల్ సర్ఫేస్ తీసుకొని ఇక్కడ నేను పర్టికులర్ ఎలిప్టికల్ షేప్ ఏదైతే ఉందో దాన్ని నేను డ్రా చేసుకుంటున్నాను. సో డ్రా చేసుకున్న తర్వాత హారిజాంటల్ డైమెన్షన్, వెర్టికల్ డైమెన్షన్ అనేది ఇస్తున్నా. మనకి మేజర్గా ఎలిప్స్లో ఏముంటుంది అంటే మేజర్ డయామీటర్, మైనర్ డయామీటర్. సో మేజర్ డయామీటర్కి వచ్చేసరికి హారిజాంటల్, మైనర్ డయామీటర్కి వచ్చేసరికి వెర్టికల్ డైమెన్షన్ అనేది ఇండికేట్ చేసుకుంటాం. సో అదేవిధంగా మన ఓరియంటేషన్ ఆఫ్ ఎలిప్స్ అనేది ఏ విధంగా కస్టమైజ్ చేస్తాము అంటే బేస్డ్ అపాన్ యాంగిల్. సో ఇప్పుడు నేను ఎలిప్స్ హారిజాంటల్ ప్లేన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి అక్కడ నేను యాంగిల్ అనేది స్పెసిఫై చేస్తున్నా. సో ఈ పర్టికులర్ యాంగిల్ అనేది బేస్ చేసుకుని ఓరియంటేషన్ ఆఫ్ ఎలిప్స్ అనేది బేస్ అయి ఉంటుంది. అగైన్ నేను మెటీరియల్ యాడ్ చేస్తున్నా ఆ ఎలిప్స్కి 15 mm. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, బాటంలో ఉన్న 33 mm, 66 mm హోల్స్ అనేవి అవ్వాలి డ్రాయింగ్లో చూపించిన విధంగా. అగైన్ నేను ఎక్స్వే ప్లేన్ అనేది తీసుకుంటా. స్కెచ్ XY plane. Now I'm drawing the 33 diameter circle. So constraint 33. Exit workbench. Now I'm మెటీరియల్ రిమూవ్ ఆప్షన్ అనేది యూస్ చేస్తున్నా. సో మెటీరియల్ రిమూవ్ ఎందుకంటే అక్కడ హోల్ అనేది ఉంది కాబట్టి. సో 15 mm మెటీరియల్ రిమూవింగ్ ఆప్షన్. సో బాటమ్ మీరు చూసుకున్నారంటే మెటీరియల్ అనేది రిమూవ్ అయి ఉంటుంది మనకి. సో 42 mm డయామీటర్తో ఇంకొక హోల్ అనేది ఉంది అప్ టు టాప్ సర్ఫేస్. అగైన్ సేమ్ XY ప్లేన్ 66 diameter, 42 diameter, exit workbench. Again మెటీరియల్ రిమూవింగ్ ఆప్షన్, పాకెట్, రివర్స్ డైరెక్షన్ బికాస్ నాకు పై డైరెక్షన్లో కట్ అవ్వాలి మెటీరియల్ అనేది. ఓకే. నౌ
Again, I have a two M12 holes on both the sides of surface, top surface. So again, I'm taking the sketch, normal to view, circle. First, I draw a circle on the screen. Then I will constrain as per my dimensions in the drawing. సో హారిజాంటల్ వచ్చేసి అక్కడ మనకి 84 ఇచ్చారు సెంటర్ టు సెంటర్. సో నేను సెంటర్ నుంచి సర్కిల్ సెంటర్కి తీసుకుంటున్నా కాబట్టి 42 mm ఇస్తున్నా. అదేవిధంగా మనకి హోల్ అనేది M12. సో కాబట్టి నేను 12 డయామీటర్తో హోల్ అనేది చేశాను. నా ఇప్పుడు ఆ పర్టికులర్ హోల్ని నేను మిర్రర్ చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు రెండు వైపులో కూడా హోల్స్ అనేవి కావాలి. ఎక్సిట్ వర్క్ బెంచ్, హోల్, సో మీ పాకెట్, మెటీరియల్ రిమూవింగ్ ఆప్షన్. సో దీన్ని యూస్ చేసి మనం మెటీరియల్ రిమూవ్ చేసుకుంటాం. సో ఇప్పుడు అండ్ పర్టికులర్ హోల్స్కి థ్రెడ్ అనేది అప్లై చేయాలి. ఎందుకు అంటే వాడు క్లియర్గా ఇచ్చాడు M12 ఇన్ ద సెన్స్ స్పెసిఫైడ్ విత్ థ్రెడెడ్ హోల్. సో ఇక్కడ నేను థ్రెడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లాటరల్ ఫేస్ అని వచ్చేసరికి సిలిండ్రికల్ ఫేస్, లిమిట్ ఫేస్ వచ్చేసరికి ప్లానార్ ఫేస్. సో మనకి థ్రెడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అది లిమిట్ ఫేస్. అండ్ టైప్ వచ్చేసి మనకి ఒక డైమెన్షన్, అంటే కొంత డెప్త్ వరకు కావాలా, ఫుల్గా కావాలా అన్నది. సపోర్ట్ డెప్త్ అనేది ఇస్తే అప్ టు ఆ హోల్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు థ్రెడ్ అనేది అప్లై అవుతుంది. సో మనకి థ్రెడ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, మెట్రిక్ థిక్ పిచ్, మెట్రిక్ థిన్ పిచ్. నేను ఇక్కడ ఇచ్చింది మెట్రిక్ థిక్ పిచ్. సో నో సెకండ్ హోల్కి అప్లై చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు క్లియర్గా చూడొచ్చు. థ్రెడ్, lateral face, limit face, support depth, అండ్ ఇక్కడ M12 నేను రైట్ హ్యాండ్ థ్రెడ్ అనేది సెలెక్ట్ చేస్తాను. మీరు బాటంలో చూసుకున్నట్టు అయితే క్లిక్ ఆన్ ఓకే. సో దిస్ ఇస్ స్టాండర్డ్ థ్రెడ్. సో మనం ఇంకే వాల్యూస్ కూడా ఎంటర్ చేయక్కర్లేదు, పిచ్ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అన్నది. సో M12 ఇట్స్ స్టాండర్డ్. సో ఆ స్టాండర్డ్ ప్రకారం థ్రెడ్ అనేది మీకు డ్రాయింగ్లో అనేది ఇండికేట్ చేస్తుంది. సో నా ఇప్పుడు నేను ఒక డైనమిక్ సెక్షనింగ్ అనేది చేసి మీకు చూపిస్తాను, రెండు షేప్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి, ఎలా ఉన్నాయి అన్నది. యా, this is the dynamic section of the particular part. I'm cutting parallel to YZ plane, sorry, XZ plane. So this is the sectioning shape of our part, and beside observe means that's drawing sectioning. సో రెండు కూడా మనకి మ్యాచ్ అయిపోయాయి. సో మనకి థ్రెడ్ అనేది డ్రాయింగ్లో మాత్రమే కనిపిస్తుంది, ఇక్కడ 3 పార్ట్లో మనకి విజిబుల్ ఉండదు. సో నా సో this is the one method. Now another method means another way of modeling. Here 1 2 3 4 5 6 7 8 steps we are taken to modeling స్టఫింగ్ బాక్స్. సో మనం ఏ విధంగా ఈ స్టెప్స్ అనేవి తగ్గించవచ్చు అన్నది సెకండ్ మెథడ్లో చూద్దాం. సో అగైన్ నేను ఒక పార్ట్ క్రియేట్ చేసుకుంటున్నా, దానికి మెథడ్ 2 అని చెప్పి నేమింగ్ అనేది ఇస్తున్నా. Now again same plane I'm taking, again same rectangular and same dimensions, 100 by 2, so 200 by 100. Hundred, 200. Now exit workbench, pad. Okay, so again same 15 mm pad I'm doing it. Now I will draw the circle and elliptical shape at a time. Now again I'm taking the sketch, XY plane, circle, constraint 66, and again elliptical shape. Yeah, same center, horizontal, vertical. I'm considering the ellipse, same horizontal dimension, vertical dimension, now angle, orientation of the particular ellipse. Exit workbench. Now I'm using the multipad option here because whatever the sketches you drawn in this sketch, అవన్నీ కూడా సపరేట్ ప్రొఫైల్స్ కింద ఈ మల్టీప్యాడ్ అనేది తీసుకుంటుంది. ఒక్కొక్క దానికి నువ్వు డిఫరెంట్ హైట్స్, డిఫరెంట్ వాల్యూస్ అనేది ఇవ్వచ్చు.
సో ప్రెజెంట్ నేను ఎలిప్స్కి ఇస్తున్న డైమెన్షన్ మనం XY ప్లేన్లో డ్రా చేసుకున్నాం కాబట్టి టోటల్ 80 mm హైట్ అనేది ఇస్తున్నా, బట్ నాకు 15 mm థిక్ మాత్రమే కావాలి ఎలిప్టికల్ సర్ఫేస్. సో ఇక్కడ నేను లెంత్ 2 దగ్గర సెకండ్ లిమిట్ దగ్గర నాకు ఏదైతే మెటీరియల్ వద్దో దాని నేను -65 కింద ఇస్తా. సో ఆటోమేటిక్గా మీరు చూసుకున్నారంటే ఆ 15 థిక్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు సర్కిల్కి సేమ్ 80 mm హైట్, దట్స్ ఇట్. సో ఇఫ్ యూ సీ మీన్స్ రెండు కూడా మనకు కావాల్సిన వాల్యూస్లో క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ మనకి 2 స్టెప్స్ బదులు ఒక స్టెప్ వాడి క్రియేట్ చేసాం రెండింటిని కూడా. సో ఇక్కడ మనకి టోటల్గా ఒక స్టెప్ అనేది తగ్గింది. 2 స్టెప్స్లో మనకి 3 డిఫరెంట్ షేప్స్ కూడా మనం డ్రా చేసుకున్నాం. నా ఇప్పుడు మనకి మెటీరియల్ రిమూవ్ అవ్వాలి. సో ఈ మెటీరియల్ రిమూవ్ అవ్వడానికి మళ్ళీ మనం లాస్ట్ ఏం చేసాం, 33 డయామీటర్ గీసుకున్నాం, 42 డయామీటర్ గీసుకొని రిమూవ్ చేసాం. బట్ ఇక్కడ నేను గ్రూవ్ అనే ఒక ఆప్షన్ వాడతా. సో గ్రూవ్ అనే ఒక ఆప్షన్ యూస్ చేసి ఇక్కడ నేను మెటీరియల్ అనేది రిమూవ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను వైజెడ్ ప్లేన్ తీసుకొని వైజెడ్ ప్లేన్లో ఒక స్కెచ్ అనేది డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు నువ్వు చూసే ఆప్షన్ ఏంటి అంటే కట్ పార్ట్ బై స్కెచ్ ప్లేన్. మన స్కెచ్ ప్లేన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేన్ యూస్ చేసుకొని పార్ట్ని సగానే కట్ చేసి మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు నేను లైన్ అనేది తీసుకున్నా. సో లైన్ అనేది తీసుకొని ఫస్ట్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ ఏంటంటే కంటిన్యూస్గా డ్రా చేయడానికి యూస్ అవుతుంది. లైన్ కన్నా ఇది కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది. సో లైన్ ప్రొఫైల్ ఆప్షన్ నేను తీసుకొని డ్రా చేసి కన్స్ట్రైన్ చేసుకుంటా ఆ స్కెచ్ని. ప్రెసెంట్ టోటల్ హైట్ ఆఫ్ ద ప్రొఫైల్ మీన్స్ ఎంతవరకు నాకు మెటీరియల్ రిమూవ్ అవ్వాలో ఆ హైట్ని నేను స్పెసిఫై చేసుకుంటా. అదేవిధంగా ఇక్కడ నేను ఫస్ట్ ఏదైతే స్టెప్ ఇచ్చానో ఆ స్టెప్ ఎక్కడి వరకు ఉండాలని డైమెన్షన్ కూడా నేను ఇస్తాను, వెర్టికల్ డైమెన్షన్ ఇచ్చుకుంటున్నాను. సో నాకు 33 mm హోల్ అనేది 15 mm వరకు ఉండాలి. సో 15 mm హైట్ అనేది నేను ఇచ్చా. అదేవిధంగా హారిజాంటల్ డిస్టెన్స్. సో నాకు 33 mm హోల్ అవ్వాలి కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ రేడియస్ స్పెసిఫై చేస్తున్నాను. సో సెంటర్ని యూస్ చేసి నేను మెటీరియల్ రిమూవ్ చేస్తాను. సేమ్ పైన కూడా మనకి 42 అనేది డయామీటర్ డిస్టెన్స్. సో నేను రేడియస్ 20 mm డిస్టెన్స్ ఇచ్చాను. అగైన్ నేను ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. అండ్ ప్రొఫైల్ యూస్ చేసి టోటల్ ప్రొఫైల్ని నేను క్లోజ్ చేస్తున్నా. సో టోటల్ ప్రొఫైల్ నేను క్లోజ్ చేసిన తర్వాత ఎక్సిట్ వర్క్ బెంచ్. సో ఎక్సిట్ వర్క్ బెంచ్లో ఇప్పుడు నేను చెప్పిన ఆ గ్రూవ్ అనే కమాండ్ యూస్ చేసి నేను ఏదో స్కెచ్ని తీసుకున్నా దాన్ని సెలెక్షన్ కింద ఇస్తాను. అదేవిధంగా సెంటర్ యాక్సిస్ వచ్చి Z. సో ఇది ఏంటి అంటే రివాల్వ్ అవుతూ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సెంటర్కి కట్ చేసి చూసినట్టయితే డైనమిక్ సెక్షనింగ్ ఇందాక మీకు చెప్పినట్టుగానే మనకి ఆ సెక్షనింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి ఏ విధంగా కావాలనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు మనం 2 డిఫరెంట్ కట్అవుట్స్ని ఒకటే కమాండ్లో యూస్ చేసి ఇచ్చాం. సో ఇక్కడ మనం ఒక కమాండ్ అనేది తగ్గించాం. టోటల్ 2 స్టెప్స్ అనేది మనం రెడ్యూస్ చేసాం ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఆ M12 హోల్స్. సో ఈ M12 హోల్స్కి నేను ఏం చేస్తాను అంటే టాప్ సర్ఫేస్ని స్కెచ్ కింద తీసుకొని సేమ్ వైజెడ్ ప్లేన్ XY ప్లేన్ని తీసుకొని సో XY ప్లేన్ మీద 2 పాయింట్స్ అనేవి పెట్టుకుంటా. ఫస్ట్ పాయింట్ని పెట్టి సో పాయింట్ నేను ఇప్పుడు కన్స్ట్రైన్ చేసుకుంటా. సో నాకు కావాల్సిన డైమెన్షన్లో. సో నాకు 84 mm సెంటర్ టు సెంటర్, సర్కిల్ సెంటర్ టు సర్కిల్ సెంటర్. ఇక్కడ నేను సెంటర్ నుంచి సర్కిల్ సెంటర్కి ఇస్తున్నా కాబట్టి 42 mm తీసుకుంటా ఇందాక చెప్పిన విధంగానే. సో నౌ అగైన్ ఎక్సిట్ మిర్రర్ చేసుకుందాం పాయింట్ని, ఎందుకంటే నాకు రెండు వైపులో కూడా హోల్స్ కావాలి. సో రెండు వైపులో కూడా నేను పొజిషనింగ్ అనేది ఫస్ట్ ఈ పాయింట్స్ని యూస్ చేసి పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఎక్సిట్ వర్క్ బెంచ్కి వెళ్ళి మీన్స్ నేను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నా ఒకసారి 84 ఉందో లేదో. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ హోల్స్ అనేది చేసుకుంటాను. సో ఇక్కడ హోల్స్ అనేది ఏ విధంగా చేస్తా అంటే హోల్ కమాండ్ అనేది యూస్ చేసుకుని హోల్ చేస్తా. సో పాయింట్ అనేది పొజిషన్ రెఫరెన్స్, సర్ఫేస్ అనేది ఎక్కడి నుంచి హోల్ అనేది స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇక్కడ నాకు వచ్చేసి రకరకాల హోల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నేను అప్ టు నెక్స్ట్ అని పెడుతున్నా అంటే ఆ ఫేస్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు కూడా కట్ అయిపోతుంది. నా థ్రెడ్ ఆప్షన్స్. సో ఈ థ్రెడ్ ఆప్షన్స్ యూస్ చేసి నాకు ఏ టైప్ ఆఫ్ థ్రెడ్ అనేది కావాలి అనేది నేను స్పెసిఫై చేసుకుంటా. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ మెథడ్లో చెప్పినట్టు సేమ్ థ్రెడ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కూడా మనం యూస్ చేసుకుని ఇవ్వచ్చు. సో కాకపోతే ఇక్కడ అలాంగ్ విత్ హోల్ నువ్వు థ్రెడ్ అనేది ఇచ్చుకోవచ్చు. సపరేట్ థ్రెడ్ ఆప్షన్ అనేది యూస్ చేయడానికి అవసరం లేదు. సేమ్ పాయింట్ పొజిషన్ సర్ఫేస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి,
ఏ టైప్ ఆఫ్ థ్రెడ్ కావాలి సెలెక్ట్ చేసుకుంటే సేమ్ అదే థ్రెడ్తో హోల్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నామంటే 1 2 3 4 5 స్టెప్స్లో ఇక్కడ మనకి టోటల్ స్టఫింగ్ బాక్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో అక్కడ నుంచి మనం చూసుకుంటే 3 స్టెప్స్ అనేది రిడ్యూస్ అయింది ఈ వే ఆఫ్ మోడలింగ్కి ఆ వే ఆఫ్ మోడలింగ్కి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని యూస్ చేసుకొని స్టెప్స్ని తగ్గిస్తూ మనం మోడలింగ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది బులియన్ ఆపరేషన్స్ వాడి ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోగలం స్టఫింగ్ బాక్స్ బాడీని. సో బులియన్ ఆపరేషన్ ఇన్ ద సేమ్ డిఫరెంట్ బాడీస్ని మనం క్రియేట్ చేసుకొని ఒకదానికి ఒకటి యాడ్ చేస్తూ లేదా ఒక బాడీని ఒక బాడీ నుంచి రిమూవ్ చేస్తూ క్రియేట్ చేసుకునే బాడీ అనమాట. సో దీనివల్ల ఏంటి మనకి యూజ్ అంటే మనం ఏదైతే పర్టికులర్ బాడీని మార్చాలనుకుంటున్నామో పర్టికులర్ షేప్ని మార్చాలనుకుంటున్నామో అది మిగతా వాటిని ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక కొత్త ప్రొడక్ట్ని ఒక కొత్త పార్ట్ని క్రియేట్ చేసుకున్నా. ఈ పార్ట్లో సేమ్ అగైన్ నేను స్కెచ్ తీసుకున్నా. నా సేమ్ ప్లేన్ XY. సో రెక్టాంగిల్ సేమ్ రెక్టాంగిల్ అండ్ సేమ్ డైమెన్షన్స్ 200 by 100. Constraint horizontal dimension, vertical dimension 100, horizontal dimension 200. Exit workbench. Now నేను పార్ట్ బాడీలో ఇప్పుడు బాడీని క్రియేట్ చేయను, ఒక కొత్త బాడీని క్రియేట్ చేసుకొని ఇందులో నేను ప్యాడ్ అనేది చేసుకుంటా. అంతే బాడీ ప్యాడ్ సేమ్ 15 mm as shown in the drawing. Now again జామెట్రికల్ సెట్ డిఫైన్ చేసుకొని నెక్స్ట్ స్కెచ్ కూడా నేను జామెట్రికల్ సెట్లోనే డ్రా చేసుకుంటా. ఎందుకంటే స్కెచెస్ అన్నిటిని జామెట్రికల్ సెట్లో అదేవిధంగా బాడీస్ అన్నిటిని బయట పెట్టుకునేటట్టుగా నేను ట్రీ అనేది ఆర్గనైజ్ చేసుకుంటున్నా. సో ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజ్ చేసుకోవడం అనేది స్కెచెస్ అన్ని ఒక దాంట్లో సర్ఫేసెస్ పాయింట్స్ మనకి ఏంటంటే ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు, దేనికి రిలేటెడ్ ఏది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు, ఈజీగా మనం మోడిఫై చేసుకోవచ్చు. సో మనకి మోడిఫికేషన్ ఈజీగా ఉంటుంది. సో అగైన్ నేను ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త బాడీని డ్రా చేసుకున్నా కాబట్టి మళ్ళీ ఒక ఇన్సెట్ న్యూ బాడీ. Insert body number 3 will be created. So now pat again నేను ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్నా, దానికి నేను ఇప్పుడు మెటీరియల్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు టోటల్ బాడీ యొక్క హైట్ 15 50 15. సో టోటల్ 80 mm హైట్ అనేది నేను ఈ పర్టికులర్ సాలిడ్కి సిలిండర్కి అనేది ఇస్తున్నా. నా అగైన్ జామెట్రికల్ సెట్ డిఫైన్ చేసుకుని మళ్ళీ స్కెచ్ అన్నిటిని అక్కడే నేను పెట్టుకుంటున్నాను అనమాట. సో ప్రతి స్కెచ్ నేను జామెట్రికల్ సెట్లోనే డ్రా చేసుకుంటున్నా, ఎందుకంటే ఈజీ టు ఫైండ్, ఈజీ టు మోడిఫై. సో దట్స్ ద రీజన్. Again same elliptical shape constraining major diameter, minor diameter. Actually here I given minor radius because I giving half value, and orientation of the ellipse as specified as angle. Sorry, I selected tangency. Constraint horizontal line ellipse, right click angle. So angle only specify the orientation of the ellipse. Exit workbench. Now I'm creating inserting new body. So in that new body I'm adding the material to particular elliptical face. సో నేను ఇప్పుడు XY ప్లేన్ మీద డ్రా చేసుకున్నా, నాకు 15 mm రావాలి. సో నేను లెంత్ 1 లెంత్ 2 రెండు అనేది స్పెసిఫై చేస్తున్నా, ఒక లెంత్లో పాజిటివ్ ఒక లెంత్లో నెగిటివ్, మీన్ డైరెక్షన్ 1 డైరెక్షన్ 2. సో కాబట్టి ఇప్పుడు నాకు ఎంత థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్తో పార్ట్ అనేది క్రియేట్ అయింది. నా ఏవైతే మెటీరియల్ రిమూవ్ చేయాలో వాటిని కూడా నేను డ్రా చేసుకుంటున్నా. ఏదైతే బాటమ్ 33 హోల్ అండ్ 42 హోల్ సేమ్. సో ఈ 33 హోల్ కూడా నేను డ్రా చేసుకుని
సేమ్ ఏ విధంగా అయితే ఇప్పుడు వరకు బాడీలు క్రియేట్ చేస్తూ వచ్చానో ఆ విధంగానే ఒక కొత్త బాడీని క్రియేట్ చేసుకొని ఆ బాడీలో నేను దీనికి ప్యాడ్ అనేది ఇస్తాను. ఫిఫ్టీన్ ఎంఎం బికాస్ నా డెప్త్ అనేది 15 mm మాత్రమే ఉంది కాబట్టి 15 mm నేను పెట్టుకున్నా. సేమ్ అగైన్ నేను స్కెచ్ తీసుకుంటున్నా. ఏదైతే 42 mm డయామీటర్ కట్ అవ్వాలో 42 mm డయామీటర్ అనేది నేను డ్రా చేసుకుంటున్నా అక్కడ స్పెసిఫై చేసినట్టు. అగైన్ ఎక్సిట్ వర్క్ బెంచ్ చేస్తున్నా. అదేవిధంగా ఒక కొత్త బాడీని మళ్ళీ ఇన్సెట్ చేసుకొని దాన్ని నేను ప్యాడ్ చేసుకుంటాను. ఇన్సెట్ బాడీ ప్యాడ్. సో మీరు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీ 2 కావాల్సిన స్కెచ్ మీకు ఎక్కడ ఉంది వెతుక్కోవడానికి కష్టపడే ఐ మీన్ చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. సో నాకు ఈ 42 డయామీటర్ అనేది 50 mm నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం డ్రాయింగ్లో చూసుకున్నట్టంటే 50 టాప్ 15 65 వరకే కావాలి. సో నేను 80 ఫుల్ హైట్ ఇచ్చి దానిలోంచి సెకండ్ డైరెక్షన్లో -15 అనే వాల్యూ ఇస్తాను. సో కింద 15 mm నాకు మెటీరియల్ ఉండదు, పైన కావాల్సిన 65 mm అయితే మెటీరియల్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ నాకు ఏదైతే M12 హోల్స్ కావాలో ఆ M12 హోల్స్ సర్కిల్స్ కూడా నేను ఇక్కడ డ్రా చేసుకుంటాను. సేమ్ అగైన్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ కావాలో ఆ డిస్టెన్స్ అనేది ఇచ్చాను. 84 సెంటర్ టు సెంటర్, బట్ ఇక్కడ సెంటర్ టు సర్కిల్ సెంటర్ కాబట్టి నేను 42 mm అనేది ఇచ్చాను. సేమ్ ఇప్పుడు దీన్ని నేను మిర్రర్ చేసుకుంటున్నాను ఇక్కడే. అగైన్ ఐఎమ్ ఎక్సిటింగ్ వర్క్ బెంచ్, సేమ్ ఇన్సైడ్ బాడీ, again I am inserting body, yeah, pad, and same direction 1, direction 2, direction 180 mm, direction 2 -65 means whatever the 15 mm I have that's remains same. Now ఇప్పుడు నేను పార్ట్ బాడీ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేసుకొని ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న బాడీస్ అన్నిటిని ఒకదానికి ఒకటి యాడ్ చేస్తాను, ఒకదానికి ఒకటి రిమూవ్ చేస్తాను. సో డిఫైన్ పార్ట్ బాడీ, బాడీ 2, యాడ్ టు పార్ట్ బాడీ. హియర్ ఇఫ్ ఓన్లీ ఇన్సెట్లోకి వెళ్ళినా మీరు బులెన్ ఆపరేషన్స్లో మీకు కనిపిస్తుంది. లేదు అంటే ఇందాక నేను చేసినట్టుగా బాడీ 2 దగ్గర రైట్ క్లిక్ చేసి బాడీ మీద సెలెక్ట్ చేసుకున్న మీకు ఈ బులెన్ ఆపరేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో యాడెడ్. సో సిలిండ్రికల్ బాడీని కూడా నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఎలిప్టికల్ షేప్ని కూడా నేను యాడ్ చేయబోతున్నాను. యాడెడ్. నౌ మిగతా వాటిని నేను రిమూవ్ చేయాలి బాడీలోంచి. సేమ్ ఇప్పుడు నేను మళ్ళీ పార్ట్ బాడీ దగ్గర సేమ్ రైట్ క్లిక్, సేమ్ మళ్ళీ అదే బాడీ మీద సెలెక్ట్ చేసుకుంటాను. అక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి. ఈ రిమూవ్ ఆప్షన్ నేను తీసుకొని సెలెక్ట్ చేస్తాను. సో ఈ రిమూవ్ ఆప్షన్ ఏం చేస్తుంది అంటే మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది. సేమ్ మీరు చూసారంటే క్లియర్గా మీకు అక్కడ కనిపిస్తుంది మెటీరియల్ రిమూవ్ అవడం అనేది. క్లియర్. ఇప్పుడు డైనమిక్ సెక్షనింగ్ మీరు చూసుకుంటే మీకు సేమ్ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. యా. సో దిస్ ఇస్ ద సేమ్ యాజ్ షోన్ ఇన్ ద డ్రాయింగ్. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు మనకి థ్రెడ్ కావాలంటే ఈ ఆపోజిట్లో మనం థ్రెడ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద 3 different ways for the modeling of the stuffing box. సేమ్ ఇప్పుడు నేను థ్రెడ్ అప్లై చేస్తున్నాను చూడండి. థ్రెడ్ అనేది సేమ్ ఇందాక మనం ఏవైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నామో అవే ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. సో మనకి సేమ్ టూల్ అనేది వర్కింగ్ సేమ్ కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. నా మీరు చూసుకున్నారంటే 3 పార్ట్స్ సేమ్ బట్ 3 different ways of modeling.
సో నౌ ఇక్కడ మనం మెటీరియల్ ఎలా అప్లై చేయాలని కూడా చూద్దాం. సో ఒక పార్ట్ని నేను ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేయబోతున్నాను. సో దట్ ఇస్ మెథడ్ 1. మనకి అంత లాంగ్ స్ట్రక్చర్ అనేది సారీ, దట్ ఈస్ మెథడ్ 3 యాక్చువల్లీ. సో ఇది బులియన్ ఆపరేషన్స్ యూస్ చేసిన ట్రీ. మనకి ఇందులో ఏంటంటే మోడిఫై చేసుకోవడం మోర్ ఈజియర్గా ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ 2 మెథడ్స్. సో మెథడ్ 2 వచ్చేసి ట్రీని ఆప్టిమైజ్ చేసుకునే మెథడ్. మెథడ్ 1 కామన్గా డ్రా చేసుకునే మెథడ్ అది. సో అంటే కామన్గా మెటీరియల్ యాడ్ చేసుకుంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్తే మీకు పట్టే స్టెప్స్ అనేది మెథడ్ 1లో చూపించాం మనకు. నా మెటీరియల్ అనేది ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. సో అప్లై మెటీరియల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి మనకి ఏ పర్టికులర్ మెటల్ కావాలా, లేదా పెయింటింగ్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారా, కన్స్ట్రక్షన్ ఇంకేదైనా సరే, మీన్స్ కన్స్ట్రక్షన్ సిమెంట్ ఆర్ వుడ్ ఇలాంటివన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఐరన్ అనేది స్పెసిఫై చేశాడు డ్రాయింగ్లో. సో నేను ఐరన్ అనేది అప్లై చేస్తున్నా పర్టికులర్ పార్ట్కి. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే క్యాటియాలో వ్యూ రిప్రజెంటేషన్ మారిస్తే కానీ మనకి అప్లై చేసిన మెటీరియల్ కనిపించదు. సో ఇప్పుడు నేను వ్యూ అప్లై చేశాను. సో ఇక్కడ మీరు చూసుకున్నారంటే అప్లై అయిన మెటీరియల్ షేడ్తో మీకు పార్ట్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి కానీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేసినట్టయితే డెన్సిటీ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి మనకి సాఫ్ట్వేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ టుడే సెషన్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు సేవ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూస్తున్నారు. మీరు కంట్రోల్-S అనేది టైప్ చేయొచ్చు, లేదా ఫైల్ సేవ్ యాస్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ మెథడ్ 2. అగైన్ ఐఎమ్ సేవింగ్. సో హియర్ నేమ్ save. Again I'm spelling first method file save as. Save method how to save the file.